తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ 72వ పుట్టినరోజు వేడుకలు షేర్లింగంపల్లి నియోజకవర్గంలో ఘనంగా జరిగాయి. మజీద్ బండా గ్రామంలో బీఆర్ఎస్ రాష్ట్ర యువ నాయకుడు మారబోయిన రవి యాదవ్ ఆధ్వర్యంలో కేసీఆర్ 72వ జన్మదినాన్ని పురస్కరించుకుని 72 అడుగుల భారీ చిత్రపటాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం కొండాపూర్ ఏరియా ఆసుపత్రిలో రోగులకు పళ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మారబోయిన రవి యాదవ్ మాట్లాడుతూ తెలంగాణ జాతిపిత తెలంగాణ బాపు కేసీఆర్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో షేర్లింగంపల్లి నియోజకవర్గ ముఖ్య నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. నా పేరు ఈరోజు ఒక ప్రత్యేకమైన ఇక్కడ చూస్తున్నారు, పండగ వాతావరణం కనిపిస్తుంది. ఫిబ్రవరి 17 తెలంగాణలో పండగ వాతావరణం, చిన్న పిల్లల నుంచి చూసుకుంటే పెద్దవాళ్ళ దాకా కూడా ఒక పండగ వాతావరణం. ఎందుకు అంటే మన తెలంగాణని ముందుండి అతను యుద్ధం చేసి తెలంగాణని సాధించిన కేసీఆర్ గారి పుట్టినరోజు ఈరోజు. ఇది ప్రతి ఒక్కరికి తెలిసిందే. కేసీఆర్ గారు లేకుంటే తెలంగాణ రాదంటే రాదు. ఏంటంటే ఎవరో ఒకరు ముందుండి నడిపించాలి ఉద్యమాన్ని. ఆయన స్టెప్ ముందుకు తీసుకొని చావు నోట్లో తలపెట్టి తెలంగాణ వచ్చుడు కేసీఆర్ సచ్చుడు అనే నినాదాన్ని ముందుకు తీసుకెళ్తూ ఆయన తెగించారు. కాబట్టి ఆయన చావు కూడా భయపడకుండా యుద్ధం చేశారు. కాబట్టి ముందుండి ఈరోజు తెలంగాణని సాధించుకున్నాము. మరి ఈరోజు ప్రతి ఒక్కరికి తెలంగాణలో పండగ రోజు అని చెప్పుకోవాలి. ఈ పండగ రోజు సందర్భంగా షేర్లింగంపల్లి సీనియర్ నాయకులు రవణ గారు ఇంత పెద్ద ఎత్తున ఇక్కడ ఈ సెలబ్రేషన్ అనేది చేశారు. మాకు చాలా సంతోషంగా ఉంది. ఎంతోమంది వచ్చారు ఇక్కడికి, అంత మహిళామణులు, ప్రతి ఒక్కరు ఇక్కడ ఎంతో ఆనందంగా కేక్ కట్ చేశాము. మళ్ళీ 2028లో మన కేసీఆర్ సార్ని మళ్ళీ మనం సీఎం చేసుకోబోతున్నాము. ఇదేనండి నేను చెప్పాలనుకున్నాను. ఈరోజు మా జాతిపిత బర్త్డే సందర్భంగా షేర్లింగంపల్లి అగ్రనాయకుల అందరి సమక్షంలో ఈరోజు మా కుక్కడపల్లి ఎమ్మెల్యే షేర్లింగంపల్లి ఇన్ఛార్జ్ అయినటువంటి మా మాధవరం కృష్ణ గారి ఆధ్వర్యంలో ఈరోజు కేక్ కట్ చేసుకోవడం మాకు చాలా అదృష్టంగా భావిస్తూ ఉన్నాము. ఈరోజు రాష్ట్రం మొత్తం చూస్తూ ఉంటే మా బాబు తెలంగాణ మాజీ సీఎం మా కొట్లాడి తెచ్చిన అందరికీ రాష్ట్రానికి సీఎం అవుతారు. కానీ రాష్ట్రాన్ని తీసుకొచ్చి సీఎం అయినటువంటి సీఎం ఎవరు అంటే చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతుంది. కాబట్టి మా జాతిపిత మా కేసీఆర్ గారికే దక్కుతుంది అది. ఈరోజు మొత్తం రాష్ట్రం మీద చూస్తూ ఉంటే ఈరోజు పండుగ వాతావరణం. కేసీఆర్ సార్ బర్త్డే అంటేనే అందరికీ ఒక నూతన ఉత్సాహం వస్తుంది. అందరికీ కూడా ఈరోజు చూస్తామంటే ఎక్కడ చూసినా కూడా స్వచ్ఛందంగా వచ్చి ఈరోజు మా జాతిపిత కేసీఆర్ గారి బర్త్డేలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి, మా అన్నదమ్ములకు, అక్కచెల్లెలకు, నాతోటి మిత్రులకు, నాతోటి పెద్దలందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు ఎందుకంటే మా రాష్ట్రంలో చూస్తూ ఉంటే ఈరోజు మన కుంటుబడి రాష్ట్రంగా బాగా తయారవుతూ ఉన్నది. ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో అందరూ ప్రజలు ఇసుకుపోతూ ఉన్నారు. ఈరోజు అందుకే మళ్ళీ మన సీఎం కేసీఆర్ గారు ఉంటేనే మన రాష్ట్రం బాగుపడుతుంది. అందరి జీవితాలు సుఖ సంతోషాలతో ఉండగలుగుతామని చెప్పేసి అందరూ కూడా మళ్ళీ మన కేసీఆర్ గారు రావాలని చెప్పేసి కూడా అందరూ భావిస్తూ ఉన్నారు. రాష్ట్రం మొత్తం కూడా స్వచ్ఛందంగా ఎవరి రీతిలో వాళ్ళు ఈరోజు కేసీఆర్ గారి బర్త్డే వేడుక జరుపుతూ ఉన్నారు. అందరికీ కూడా ఈరోజు మా షేర్లింగంపల్లి నుంచి అగ్ర నాయకులు, అన్ని డివిజనల్ నాయకులు, మాజీ కార్పొరేటర్లు, మా ముఖ్య నాయకులు అందరూ కూడా మా ఒక్క షేర్లింగంపల్లి డివిజన్ నుంచి వచ్చినటువంటి మా శ్రీనివారన్న, మా విజయన్న ఆధ్వర్యంలో అందరం కూడా మేము కలిసిమెలిసిగా ఈరోజు చాలా సుఖ సంతోషాలతో జరుపుకున్నాము. అందరూ ఈరోజు చూస్తూ ఉంటే ఈరోజు మా బీఆర్ఎస్ పార్టీలో గెలిచి మళ్ళీ పార్టీ మారినటువంటి ఎమ్మెల్యే గాంధీ గారి పోయినాక కూడా మాకు ఇంకా నూతన ఉత్సాహం పెరిగింది. కానీ కూడా ఎక్కడ నిరసపడతలేము. ఇంకా మాకు ఈరోజు సంవత్సర కాలంగా చూస్తూ ఉంటే మా షేర్లింగంపల్లి నుంచి 10-15 భారీ చేరికలు జరిగినాయి. ఈరోజు గాంధీ గారికి కూడా గుండెల్లో రైలు పరిగెత్తే విధంగా మేము ఒక కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఏ కార్యక్రమం చేసినా కూడా మేము అత్యంత భారీగా ఈరోజు కాంగ్రెస్ గుండెల్లో రైలు పరిగెత్తే విధంగా చేస్తూ ఉన్నాము. రాబోయే కాలంలో కూడా ఈ యొక్క 24 షేర్లింగంపల్లి 24 డివిజన్లు 24 మేము గెలిపించుకుంటామని చెప్పేసి ఈ యొక్క గ్రేటర్ హైదరాబాద్లో మా యొక్క మేయర్ పీఠం షేర్లింగంపల్లికే దక్కే విధంగా కూడా మేము చాలా ప్రయత్నం చేస్తాం, కష్టపడతాం పార్టీకి అని చెప్పేసి కూడా ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తాం.